అనుకుంటున్నాను. ఐఐఎమ్స్ కన్సిడర్డ్ టు బి మై యంగర్ బ్రదర్ హ్యాస్ డన్ ఫ్రమ్ ఐఐఎం బెంగళూరు. అది ఆ వరల్డ్, ఆ ఎన్విరాన్మెంట్ అదంతా కూడా క్వైట్ డిఫరెంట్. గ్లోబల్ ఎక్స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్. ఇప్పుడు నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, అజిత్ పద్నీస్ అని చెప్పి, ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐఎం బెంగళూరు, ఇప్పుడు పబ్లిక్ పాలసీ మీద ప్రొఫెసర్ ఇన్ ఐఐఎం ఇండోర్. అబ్సల్యూట్లీ చాలా తిరుగుతూ ఉంటాడు. ఐవీ లీగ్ నుంచి గొప్ప గొప్ప ప్రొఫెసర్లు వస్తారు. బిజినెస్ సిఈఓలు ఆన్ అన్ యావరేజ్ మీరు అట్లీస్ట్ ఒక 70 నుంచి 120 మంది సిఈఓస్ అండ్ హయ్యెస్ట్ డిజిగ్నేటెడ్ లెవెల్ పీపుల్ వచ్చి మీకు వాళ్ళ అనుభవం నుంచి మీకు మాట్లాడుతూ ఉంటారు. రైట్, యు ఆర్ ఆల్వేస్ సరౌండెడ్ బై ద ఇంటలెక్చువల్ పీపుల్. ద బెస్ట్ థింగ్ దట్ విల్ హ్యాపన్ ఈజ్ యూ విల్ డ్రిఫ్ట్ ఇన్ దట్ డైరెక్షన్. రైట్, అద్భుతమైన ఎడ్యుకేషన్ ఉంటుంది, కేస్ స్టడీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, డైలాగ్ బేస్డ్ కాన్వర్జేషనల్ కమ్యూనికేషన్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. వెరైటీ ఆఫ్ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ స్మార్ట్ పీపుల్ అయి ఉంటారు. నైట్ 2 దాకా కష్టపడతావు, పొద్దున్న 6:30కి లేసి క్లాస్ అటెండ్ అవుతావు. మీకు మంచి ఇంటర్న్షిప్స్ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని మన ఐఏఎమ్స్ కానీ ఎఫ్ఎంఎస్ కానీ తీసుకుంటే మీరు ఒక 3 or 4 months చక్కగా ఫారిన్ యూనివర్సిటీస్కి వెళ్ళి మంచిగా మీరు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. ఒక ఇండస్ట్రియల్ విజిట్ మీరు చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్స్ ఇన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జాబ్ ఆఫర్స్ మీకు వస్తాయి. రైట్, మంచి కిక్ స్టార్ట్ అవుతుంది సార్, కెరీర్ మంచిగా గొప్పగా కిక్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. రైట్, పెద్ద 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 కంపెనీస్ అన్నీ కూడా స్టార్టింగ్ ఐఏఎమ్స్లోకి వెళ్ళే బిజినెస్ రిలేటెడ్ పొజిషన్స్ ఉంటే బెయిన్ కంపెనీ కానీ, బాస్టన్ కన్సల్టింగ్ కానీ, మెకెన్జీ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, టాటా గ్రూప్, రిలయన్స్, కొన్ని వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు బిజినెస్ పీపుల్ బిజినెస్ రిలేటెడ్ మాకు మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ కావాలన్నా కానీ ఫస్ట్ వెళ్ళే చాయిస్ ఏంటంటే ఐఏఎం రిలేటెడ్. అద్భుతమైన కోర్సు, అద్భుతమైన రిక్రూటింగ్ ఫర్మ్స్ వస్తాయి, అద్భుతమైన స్టార్టింగ్ శాలరీలు ఉంటాయి, అద్భుతమైన 5 years ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామినేషన్. దాని తర్వాత ఇది వేరియస్ ఎగ్జామినేషన్స్ అన్నాను. ఇది కాకుండా కొన్ని ప్రైవేట్ బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. ఈ ఐఐఎం అనేది ఇట్స్ ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నింగ్ బాడీ, వాళ్ళు కండక్ట్ చేస్తారు. వాళ్ళకు ఇక్కడ నేను రాశాను కూడా సార్, ఇవి ప్రైవేట్ బిజినెస్ స్కూల్స్. ఇక్కడ మీరు చూస్తే గనక రైట్, ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను ఇది క్లాట్ గురించి. ఇక్కడ మీరు చూస్తే కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. రైట్, ఇక్కడ చక్కటి కెరీర్ పాత్ ఉంది, ఇది ఆల్రెడీ నేను మీకు చూపెట్టాను. కండక్టింగ్ బాడీ అండ్ అంతా కూడా నేను మీకు చెప్పాను. నా ఇక్కడ చూడండి సార్, ఇవి ప్రైవేట్ బిజినెస్ స్కూల్స్. ఈ ప్రైవేట్ బిజినెస్ స్కూల్, ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి ఇండియాలో. దాంట్లో బీబీఏకి సంబంధించి నార్సింహుంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ వాళ్ళకు క్యాంపస్ ముంబై, బెంగళూరు, హైదరాబాద్లో ఉంది. మొత్తం 1380 సీట్లు ఉన్నాయి. దాంట్లో మీరు రైట్, మీరు బీబీఏ చెయ్యాలి అని అనుకుంటే ఎన్పిఏటి రైట్ అనే ఎంట్రన్స్ టెస్ట్ ఉంది. March to May మధ్యలో ఎగ్జామినేషన్ ఉంటుంది. 1380 సీట్స్. రైట్, ఎస్ఈఏటి సింబియాసిస్ ఎంట్రన్స్ టెస్ట్. సింబియాసిస్లో మీరు రైట్ పూణే, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, నాగ్పూర్ క్యాంపస్లో మొత్తం 1100 సీట్స్ ఉన్నాయి. ఆ సీట్స్ కోసం దాంట్లో బీబీఏ చెయ్యాలి అనుకుంటే, సింబియాసిస్ యూనివర్సిటీలో బీబీఏ చేయాలనుకుంటే మీరు ఎస్ఈటి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది మేలో ఉంటుంది. మనకు బెంగళూరులో క్రైస్ట్ అని ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఉంది. క్రైస్ట్ యూనివర్సిటీలో నేను బీబీఏ చేయాలనుకుంటే 400 సీట్స్ ఉన్నాయి. దానికి మీరు సపరేట్గా ఒక సియూఈటి క్రైస్ట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఇది కనుక మీరు క్లియర్ అవుతే క్రైస్ట్ యూనివర్సిటీ, ఓల్డెస్ట్ యూనివర్సిటీ, ఫైనెస్ట్ యూనివర్సిటీ ఇన్ బెంగళూరు, దాంట్లో మీరు బీబీఏ చేయొచ్చు. బీబీఏ చేయడానికి నేను క్లాట్ చేయడానికి కూడా 7 డిఫరెంట్ రకాల ఈ ఎగ్జామ్స్ మీకు చెప్పాను. అలానే మీరు చక్కగా మీరు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రూట్కి వెళ్ళాలనుకుంటే ఐపీ మ్యాట్ రాయొచ్చు, ఐపీ మ్యాట్ రోహతక్ రాయొచ్చు, జిప్ మ్యాట్ రాయొచ్చు, ఐఏఎం కోజికోడ్ కండక్ట్ చేసే వాళ్ళ సొంత టెస్ట్లో రాయొచ్చు. చక్కగా మీరు బిఎంఎస్ 4 years చేయొచ్చు. రైట్, కొన్ని సెక్టోరల్ బిజినెస్ స్కూల్, ఐఏఎఫ్టి ఢిల్లీ అనేది ఫారిన్ ట్రేడ్కి ప్రాబబ్లీ ద బెస్ట్ బిజినెస్ స్కూల్ ఇన్ ఇండియా. దాంట్లో కూడా మీరు చక్కగా ప్రోగ్రామ్ చేయొచ్చు. ఐపీ మ్యాట్ ఇండోర్ నుంచి. ఐఐటి మండి హిమాచల్ ప్రదేశ్. జేఈ మెయిన్స్ ద్వారా మీరు మెయిన్స్ చాలామంది ఏమనుకుంటారంటే జేఈ రాస్తే నేను ఇంజనీరింగ్ వస్తానని. కొన్ని జేఈ మెయిన్స్ రాస్తే మీరు బీఎస్సీ 4 years చేయొచ్చు, డేటా సైన్స్ ఐఐఎం సంబల్పూర్లో. ఇక్కడ కూడా మీరు జేఈ మెయిన్స్ రాస్తే ఐఐటి మండీలో మీరు 5 year ఎంబీఏ ప్రోగ్రామ్ చేయొచ్చు.
అండ్ ఎంబీఏ ఇన్ డేటా సైన్స్ కూడా చేయొచ్చు. జేఈఈ మెయిన్స్ రాసిన తర్వాత కూడా కొన్ని యూనివర్సిటీల్లో మీరు బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయొచ్చు. దయచేసి తెలుసుకోకపోతే దయచేసి తెలుసుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? చాలా ఇంపార్టెంట్ కెరీర్ రిలేటెడ్ వేరియస్ థింగ్స్ సార్. ఇవి ప్రైవేట్ యూనివర్సిటీస్ కండక్ట్ చేసేటి. ప్రైవేట్ యూనివర్సిటీస్ బీబీఏ ఎంబీఏ పాపులర్ యూనివర్సిటీస్ ఏంటంటే ఎన్ఎంఐఎంఎస్ ముంబైలో స్టార్ట్ అయింది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, రైట్. దీంట్లో 1380 సీట్లు ఉన్నాయి. సింబియాసిస్ పూణేలో పుట్టింది ఆ సంస్థ. అతిపెద్ద యూనివర్సిటీ. ఇప్పుడు చాలా డిఫరెంట్ ప్లేసెస్లో స్ప్రెడ్ అయ్యింది. పూణేలో ఉంది, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, నోయిడాలో ఉంది, నాగ్పూర్లో ఉంది. 1100 సీట్స్ ఉన్నాయి. క్రైస్ట్ యూనివర్సిటీలో మీరు బీబీఏ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఫుల్ ఫామ్స్, రైట్. ఇవన్నీ కూడా ఎన్పిఏటి అంటే ఫుల్ ఫామ్ ఒకటి ఇచ్చారు, నేషనల్ టెస్ట్ ఫర్ ప్రోగ్రామ్స్. అది కాకుండా ఇంకా ఉన్నాయి కెరీర్ ఆప్షన్స్. దయచేసి వినండి, రైట్. పేరెంట్స్ ఎవరైనా ఇంజనీరింగ్ మెడిసిన్ కోసం కొన్ని లక్షలు డొనేషన్లు చేసి దయచేసి పిల్లాడికి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ కూర్చోబెట్టకండి, రైట్. యువర్ చైల్డ్ ఈజ్ ఎ యునిక్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. హీ ఆర్ షీ హ్యాస్ దయర్ ఓన్ కెరీర్ ఇంట్రెస్ట్. చక్కగా వీడియో వినండి. వీడియో విన్న తర్వాత మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, రైట్. ఐఎఫ్ఎంఆర్, ఈ ఐఎఫ్ఎంఆర్ శ్రీ సిటీ టాప్ ప్రైవేట్ స్కూల్స్ విత్ ఐపీమ్యాట్ అండ్ అదర్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఐపీఎం బీబీఏ ఇన్ ఇండియా. ఇవి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ సార్. అక్కడ మనము టాప్ 3 డిస్కస్ చేసాము. ఇవి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్. నిర్మా యూనివర్సిటీ అహ్మదాబాద్, మీరు దీంట్లో బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయొచ్చు. 240 సీట్స్ ఉన్నాయి. దాని తర్వాత బీబీఏ హానర్స్ చేయొచ్చు, 60 సీట్లు ఉన్నాయి. ఏ ఎగ్జామ్ రాసి? ఐపీమ్యాట్ ఎగ్జామ్ రాసి. ఐపీమ్యాట్ ఎగ్జామ్ రాసి మీరు నిర్మా యూనివర్సిటీలో బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయొచ్చు ఆర్ బీబీఏ హానర్స్ చేయొచ్చు. జిండల్ గ్లోబల్ బీ స్కూల్, జిండల్ గ్లోబల్ బీ స్కూల్, దీంట్లో బీబీఏ 4 సంవత్సరాలు, రైట్. ఐపీఎం బీబీఏ ప్లస్ ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీరు శాట్ అన్న తీసుకోవచ్చు, లేకుంటే సియుఐటి అని రాయొచ్చు. దాని తర్వాత జేసెట్ వాళ్ళ సొంత టెస్ట్ అయినా జిండాల్ టెస్ట్ అయినా రాయొచ్చు. యూజీఏటి ఒక టెస్ట్ రాయొచ్చు అబౌవ్ 60%. జిండాల్ గ్లోబల్ బీ స్కూల్లో, రైట్, మీరు పలు రకాల టెస్టులు చేసుకొని జిండాల్ బీ స్కూల్లో కూడా మీరు బీబీఏ 4 ఇయర్స్ ఆర్ బీబీఏ ప్లస్ ఎంబీఏ 5 ఇయర్స్ చేయొచ్చు. తాప్మీ మణిపాల్లో ఉంది, సూరత్కల్కి చాలా దగ్గర. తాప్మీ బీ స్కూల్ కూడా టీఏ పై మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, అది ఫుల్ ఫామ్. పాయ్ గ్రూప్ అనేది చాలా పెద్ద గ్రూప్ మన సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో. దాంట్లో కూడా మీరు బీబీఏ 4 ఇయర్స్ 300 సీట్స్ ఆర్ 5 ఇయర్ బీబీఏ ప్లస్ ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్, ఈ పలు రకాల టెస్టులు రాసి క్లాట్ టెస్ట్ కూడా మీకు తాప్మీలో బీబీఏ ప్లస్ ఎంబీఏకి క్లాట్ కూడా మీరు రాయొచ్చు. క్లాట్ అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఆ టెస్ట్ స్కోర్ ద్వారా కూడా మీరు తాప్మీలో తీసుకోవచ్చు. జేఈ మెయిన్స్ ద్వారా కూడా తాప్మీలో మీరు బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయొచ్చు ఆర్ బీబీఏ, రైట్. బీబీఏ ప్లస్ ఎంబీఏ 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్ ఐపీఎం బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయొచ్చు. జేఈ మెయిన్స్ ఆర్ వాళ్ళ సొంత ఇండివిజువల్ టెస్ట్ ఉంది, అది మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ ఏప్రిల్ 20 రోజు జరుగుతుంది. ఐఎఫ్ఎంఆర్, సిరి సిటీ తిరుపతి డిస్ట్రిక్ట్ ఐఎఫ్ఎంఐ, రైట్. ఇదొక ఇంకోటి తిరుపతిలో 5 ఇయర్ బీబీఏ ప్లస్ ఎంబీఏ 66 ఆర్ 3 ఇయర్ ఎంబీఏ. ఏమేమి ఎలిజిబుల్, ఏమేమి టెస్ట్ రాయొచ్చు? ఐపీమ్యాట్, శాట్ ఎగ్జామ్ స్కోర్ కూడా ఈ ఐఎఫ్ఎంఆర్లో మీరు బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయడానికి ఉపయోగపడుతుంది. ఐఎఫ్ఎంఆర్ వాళ్ళ సొంత, రైట్, ఆప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి మార్చి 28. ఇవి బెస్ట్ యూనివర్సిటీస్. దాని తర్వాత వచ్చే నెక్స్ట్ లేయర్ టీఏ పై కానీ జిండాల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ కానీ నిర్మా యూనివర్సిటీ కానీ ఐఎఫ్ఎంఆర్ తిరుపతి కానీ కొన్ని యూనివర్సిటీలో మీరు బీబీఏ ఎంబీఏ చేయాలనుకుంటే మల్టిపుల్ టెస్ట్ స్కోర్స్లో ఏదైనా ఉపయోగపడుతుంది. లేకపోతే మీరు వాళ్ళ సొంత టెస్టులు కూడా రాయొచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని దయచేసి స్టోర్ చేసుకోండి. ఐపీమ్యాట్ సిలబస్లో మీరు చూసినట్టయితే సిలబస్లో జనరల్గా అడిగేది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ. మన ఐఎంకేలో బిఎంఎస్ చేయడానికి మీకు మ్యాథ్స్ అడుగుతారు అండ్ ఇంగ్లీష్ అడుగుతారు. అదే సార్ ఇక్కడ క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ వర్బల్ ఎబిలిటీ. మ్యాథ్స్, ఇంగ్లీషు, రీజనింగ్ ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామినేషన్లో ఉంది. అందుకే నేను స్కూల్ లెవెల్ 6th to 10th మ్యాథ్స్, రీజనింగ్ మీద మంచి పట్టుండాలి అని చెప్పేది సార్. మంచి